అవి ఏం సుఖం లేదు అన్న స్థితి ఏర్పడి అప్పుడు కామము లేదు, క్రోధము లేదు, రెండూ లేవు. కామక్రోధములు లేకుండా ఉన్న స్థితి ఏదో అది శాంత స్థితి. మనసు లోపల కదలికలు దేని చేత వస్తుంటాయి అంటే కామక్రోధముల చేత కదలికలు తీవ్రంగా వస్తుంటాయి. కామము ఎంత తీవ్రమైపోతే అంత అల్లకల్లోలంగా కదిలిపోతుంది, క్రోధం ఎంత ఎక్కువైపోతే అంత అల్లకల్లోలంగా కదిలిపోతుంది మనసు. అందుకే ఆ సమయంలో ఊపిరి ఎక్కువ తీస్తాడు, అంత తొందరగా మనసు కదిలిపోతుంటుంది. ఆ కదిలిపోయిన స్థితిలో శాంతి ఉండదు. అది ప్రశాంతంగా ఉంటే కదా మనం చెప్పిన మాట అది పట్టుకుంటుంది. భగవదారాధన యందు నేను చెప్పింది భగవంతుడిని చూడాలి. హస్తయోహ అర్ఘ్యం అంటే ఆయన చేతిని మానసికంగా చూడాలా? చూడాలంటే అది నీ చెప్పిన మాట వినాలా? వినాలంటే అది నియంత్రింపబడాలా? దాని వేగం తగ్గాలా? దాని వేగం తగ్గాలంటే అది ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకని ప్రాణాయామం చేసి ముందు మనసును నిలబెడతారు. ముక్కు పట్టుకోమని కాదు,